अयोध्या से शुरू करता हूं। सर, मेरा सवाल है सर, इस माइक का कंट्रोलर किसके हाथ में? परमात्मा स्पीक्स टू मोदी जी's आत्मा डायरेक्टली। Unlike with all humans, we are all biological. नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है। जय श्री राम, ओम नमः शिवाय। थैंक यू ऑनरेबल स्पीकर। ఊ అంటేనే ఎందుకంత ఉలికిపాటు? రాహుల్ గాంధీ గారు లేచి జస్ట్ నమస్కరించారు సభకంతే. బీజేపీ ఎంపీల్లో ఒక ఉలిక్కిపాటు. జై సంవిధాన్. ఒకే ఒక మాటతో అలా అరుస్తున్న వారందరినీ నోరు మూయించాడు. జై సంవిధాన్ అంటే జై రాజ్యాంగం, జై కాన్స్టిట్యూషన్ అని అర్థం. నరేంద్ర మోడీ కానీ లేదా భారత జనతా పార్టీ కానీ రాహుల్ గాంధీని చూసి భయపడుతున్నారా అంటే అవుననే అనిపిస్తుంది. రాహుల్ గాంధీని చూసి బీజేపీ కానీ మోడీ కానీ భయపడడానికి కారణం ఒకే ఒకటి, 10 సంవత్సరాలలో వాళ్ళని ప్రశ్నించే నాయకుడు సభలో లేడు. కానీ ఇప్పుడు వాళ్ళని ప్రశ్నించే నాయకుడు నరసింహస్వామి అవతార రూపంలో సాక్షాత్తు నరసింహస్వామి కొలువున్నాడా అన్నట్టుగా రాహుల్ గాంధీ ప్రవర్తన ఉంది. कि महंगाई के कारण हिंदुस्तान में हजारों महिलाओं को सुबह पीटा जा रहा है। उसके शब्द हैं गैस सिलेंडर, महंगाई, तो आप, मगर अग्निवीर को जवान नहीं कहा जा सकता। अग्निवीर यूज एंड थ्रो मजदूर है। मणिपुर को आपने और आपकी योजनाओं ने, आपकी पॉलिटिक्स ने जला दिया है। मणिपुर इनके लिए हिंदुस्तान का प्रदेश ही नहीं है। నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావచ్చు, మణిపూర్ ఇష్యూ కావచ్చు, లేదా అగ్నివీర్ సమస్య కావచ్చు, గ్యాస్ సిలిండర్ల రేటు పెరుగుదల కావచ్చు, ఈ దేశంలో గృహిణులు పడుతున్న సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద రాహుల్ గాంధీ తనదైన శైలిలో భారత ప్రభుత్వాన్ని నిలదీశారు. నిజం చెప్పాలి అంటే నరేంద్ర మోడీ దగ్గర కానీ భారత ప్రభుత్వం దగ్గర కానీ రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. అందుకే సమాధానం చెప్పలేక రాహుల్ గాంధీ పైన ముప్పేట దాడి మొదలుపెట్టారు. ఇలాంటి దాడి జరుగుతుందని ముందే ఊహించిన రాహుల్ గాంధీ డరో మత్ డరావ్ మత్ అంటూ నినాదాన్ని ఇచ్చారు పార్లమెంట్లో. అంటే భయపడకు, భయపెట్టకు అని. डरो मत, डराओ मत। మన అందరికీ తెలుసు రాహుల్ గాంధీ సాక్షాత్తు పరమశివ భక్తుడు అని. తన ప్రసంగంలో పరమశివుని ఫోటో చూపిస్తూ తన ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్లాడు. తనకు కానీ తన పార్టీకి కానీ పరమశివుడు ఆదర్శం అంటూ చెప్పాడు. By a snake that is placed right near the neck of Shivji. The idea behind that is never be scared of anything that you face. In fact, that the Trishul, a weapon, has been placed behind the left shoulder. The Trishul is not a symbol of violence. It is a symbol of non-violence, and that is why it is placed in a place where Shiva cannot reach it with his right hand. If it was a symbol of violence, it would have been held in his right hand like this. It is a symbol of non-violence. That is why it is placed behind his left shoulder. ఆ పరమశివుడి అహింస మార్గమే తమకు ఆదర్శం అంటూ రాహుల్ గాంధీ గారు చెప్పుకొచ్చారు. అందుకే శివుడు తన త్రిశూలాన్ని ఎడమవైపు ఉంచుకుంటాడని, దానికి ప్రతీక అది అహింస మార్గమని చెప్పడమే. Of course, it is a symbol that many of you hate, but that idea is the Abhay Mudra, the symbol of the Congress party, is also in this image. మాటలు విన్న బీజేపీ ఎంపీలు కానీ నరేంద్ర మోడీ కానీ ఒక్కసారిగా ఉలికిపడ్డారు. దానికి కారణం తమకు ఉన్న ఆ పేటెంట్ రైట్స్, హిందుత్వం ఆర్ మత రాజకీయం అనేది ఎక్కడ తమ చేజారిపోతుందో అని ఒక్కసారిగా భయపడి శివుని ఫోటో సభలో చూపించవద్దంటూ నినాదాలు చేశారు.
शिव जी की फोटो दिखाना मना है। यहाँ पे दूसरी चीजों के चित्र दिखाए जा सकते हैं, मगर शिव जी का चित्र नहीं दिखा जा सकता। अगर मैं कह रहा हूं कि हमें इनसे प्रोटेक्शन मिली, और मैं समझाना चाह रहा हूं कैसे प्रोटेक्शन मिली, आप मुझे चित्र नहीं दिखाने दे रहे हो। హిందువులమని చెప్పుకునే బీజేపీ నాయకులు హిందువులు అందరూ పూజించే శివుని ఫోటోను పార్లమెంట్లో చూపించకూడదు అనడం హాస్యాస్పదమనే చెప్పాలి. ఇది ఆలోచించాల్సిన విషయమే ప్రతి ఒక్క హిందూ. नीट प्रोफेशनल एग्जाम्स को आपने कमर्शियल एग्जाम्स में बदल दिया है। నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల నిజమైన విద్యార్థులు, ప్రతిభ గల విద్యార్థులు ఎంత నష్టపోతున్నారో అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ గారు. అది రాహుల్ గాంధీ బాధ్యతే కాదు, ప్రతి భారతీయుడు బాధ్యత. దాని మీద ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. కొందరు మూర్ఖులు ఇలాంటి విషయంలో ప్రశ్నించకపోగా తిరిగి రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. మీరు మీ మూర్ఖత్వపు ఆలోచన నుంచి బయటకు రండి. ఎందుకంటే ఇది 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమస్య. ఏ మతానిదో, ఏ కులానిదో, ఎవరిదో కాదు. ఇప్పటికైనా ఆ మూర్ఖులకు తెలియజేయనది ఏమిటంటే, బావిలో కప్పలాగా కాదు, బయటకి రండి, ప్రపంచాన్ని చూడండి, ఈ దేశంలో ఏం జరుగుతుందో చూడండి, ప్రశ్నించండి. ఎందుకంటే మనకు ఎవరు ప్రధానిగా ఉన్నారు, ఎవరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అన్నది మనకు ముఖ్యం కాదు. మనకు ఈ దేశం ముందుకెళ్ళడం, ఈ దేశం అభివృద్ధి చెందడం, అదే మనకు ముఖ్యమైన విషయం. I am happy and proud to be in the opposition. And Jai Mahadev.